అటువంటి దేవుని చిత్తములో, దేవుని సమయంలో మీరు ఎంచుకోబాకండి. నాకు పలానా అమ్మాయి కావాలి అని ఎంచుకోబాకండి, పలా అబ్బాయి కావాలని ఎంచుకోబాకండి. ఎంచుకున్నారంటే మీరు కోరి తెచ్చుకున్నారంతే. ఎంచుకున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు కోరి తెచ్చుకున్నారు. ప్రభువా పలానా అబ్బాయి కావాలి, పలానా అబ్బాయి కావాలంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నష్టపోయేది నువ్వే. ఇజ్రాయెల్కి రాజు కావాలన్నారు, అన్నారా లేదా? వాళ్ళ కోరికను దేవుడు నెరవేర్చినా, కానీ చెప్పాడు ఆ రాజే మిమ్మల్ని తొక్కుతాడు, ఆయన మీ మీద భారంగా ఉంటాడని చెప్పాడు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు. యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన ఇచ్చింది శ్రేష్టమైనది ఇస్తాడు. ఇది ఈ పరిచర్య విషయంలో దేవుడు నెరవేర్చాడండి. ఈ పరిచర్య విషయంలో దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు, ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు, అది ఘనమైనది ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు, రెండోది ఘనమైనది ఇస్తాడు. మనం కోరుకునేది మన పరిధి వరకే ఉంటుంది, అది పరిమితితో కూడి ఉంటుంది, శ్రమలకు గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రేయర్ చేయండి. యవనస్తులారా, మీ యొక్క వివాహాల కొరకు ప్రేయర్ చేయండి. మేము ప్రతిదినము మీ గురించి ప్రార్థిస్తున్నాము, కానీ ఎంచుకోబాకండి. ఎంచుకున్నారంటే కొంచెం దుఃఖానికి అవకాశం ఉంటుంది, దుఃఖానికి అవకాశం. ఎంచుకోవటం వేరు, ప్రభు ఇవ్వడం వేరు.